ఇక వరంగల్ జిల్లా కాలోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం బట్టబయలింది. పీజీ రేడియాలజీ పరీక్షకు పాత ప్రశ్న పత్రాన్ని ఇచ్చిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 2023 నవంబర్ నాటి పరీక్షకు ఇచ్చిన ప్రశ్న పత్రాన్ని ఈ నెల 16న జరిగిన పేపర్ 3 పరీక్షలో ఇవ్వడం పట్ల విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పేపర్ కోడ్ను కూడా మార్చకుండా అప్పటి కోడ్ నెంబర్తోనే క్వశ్చన్ పేపర్ ఇవ్వడం ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కాలోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 16వ తేదీ నాడు జరిగినటువంటి రేడియాలజీ పీజీ రేడియాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు 2023 సంవత్సరంలో నిర్వహించినటువంటి ఎగ్జామ్ ప్రశ్నపత్రాన్ని ఈ సంవత్సరం కూడా అదే క్వశ్చన్ పేపర్ని ఈ యొక్క అధికారులు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా నిర్లక్ష్యంగా గత సంవత్సరం నిర్వహించిన పేపర్ని అదే కోడ్కు సంబంధించిన పేపర్ని ఈ సంవత్సరం నిర్వహించడం చూసినట్లయితే ఈ యొక్క యూనివర్సిటీ అధికారుల యొక్క పాలకవర్గం ఏ రకంగా ఉన్నదనేది మనం క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. గతంలో కూడా అనేక సందర్భంలో ఈ యొక్క యూనివర్సిటీలో అనేక ఇష్యూస్ జరిగినాయి. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవడం వలన గతంలో ఉన్న అధికారులే ఇవాళ కొనసాగడం వలన ఈ రకంగా ఈ ఇష్యూస్ అనేది పూర్ణమవుతా అవుతూ ఉన్నాయి. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే భవిష్యత్తులో ఇలా డాక్టర్లుగా తయారయ్యి ఈ యొక్క విద్యార్థులు ఈ సమాజాన్ని ఎంతో ఉపయోగపడే విద్యార్థుల పట్ల ఈ రకంగా నిర్లక్ష్యంగా ఉండడం ఈ పాలకవర్గం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సదరు అఖిల భారత విద్యార్థులకు ఏఎస్బీ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. కాలోజీ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, పేపర్ కోడ్ను కూడా మార్చకుండా అప్పటి కోడ్ నెంబర్తోనే క్వశ్చన్ పేపర్ను ఇవ్వడం ఏంటని అధికారులను విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే కాలోజీ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన ఏ అధికారి కూడా ఈ అంశం పట్ల స్పందించడానికి ముందుకు రావడం లేదు. కనీసం ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే అంశం మీద మాట్లాడడానికి కూడా ఆసక్తి చూపని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాలోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం ఏదైతే పీజీ రేడియాలజీకి సంబంధించిన ఎగ్జామ్ ద్వారా మనకు సుస్పష్టంగా అర్థమవుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాలోజీ పేరిట వరంగల్ కేంద్రంగా హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాము. ఇటీవల ఏదైతే పీజీ ఎగ్జామ్స్ సంబంధించి మెడికల్ సంబంధించిన పీజీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న క్రమంలో పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగా రేడియాలజీ సంబంధించిన పరీక్ష మనం చూసినట్టయితే ఈ నెల 16వ తేదీన జరిగింది. రేడియా డయాగ్నోస్టిక్స్ అనే ఈ పరీక్షకు సంబంధించి ఇదే క్వశ్చన్ పేపర్ నవంబర్లో, అంటే 2023 నవంబర్లో నిర్వహించిన ఏవైతే ఆ పరీక్షా పత్రంలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్ గా అదే పేపర్ ను మళ్ళీ ఇయర్ మార్చి ఇచ్చినట్లుగా మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. దానిపైన ఉన్నటువంటి పేపర్ కోడ్ 1052 అనేది కూడా ఇక్కడ మారకపోవడం అనేది గమనార్హంగా మనం చెప్పాల్సి ఉంటుంది. పూర్తిగా విద్యార్థులంతా కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. అంటే ఈ పేపర్ ఎక్కడో చదివామన్నటువంటి అభిప్రాయము వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది మొదట్లో. ఎందుకంటే ముందు ప్రశ్న పత్రాలను ఏ విద్యార్థులైనా వాటిని చూస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. కాబట్టి ఇది ఎక్కడో చూసామన్నటువంటి వాళ్ళకి అనుమానం కలిగింది. అందులో భాగంగా రవికాంత్ చెప్పండి, అంటే ఇప్పుడు ప్రశ్న పత్రం మీద ఈ ప్రభుత్వం అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తే జవాబు పత్రంపై కూడా ఇలాగే నిర్లక్ష్యం వహిస్తారు అని విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? అంటే ఈ క్వశ్చన్ పేపర్ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నటువంటి ప్రశ్న అయితే తలెత్తా ఉంది. ముఖ్యంగా సమాజానికి భవిష్యత్తులో సేవ చేయాల్సి ఉండే పరిస్థితి ఉంటుంది. వైద్యం నారాయణ హరిగా భావిస్తూ ఉంటాము. వైద్యుని ఒక దేవునిగా భావించే పరిస్థితి ఉంటుంది. దేవుడు జన్మనిస్తే వైద్యుడు జన్మనిస్తాడు, తన ఆరోగ్యాన్ని బాగు చేయడం ద్వారా అనేది సమాజంలో ఉంటుంది. ఇలా విద్యార్థులకు సంబంధించి కనీసం క్వశ్చన్ పేపర్ కూడా మార్చకపోవడం, ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు వ్యవహరిస్తున్నారన్నటువంటి ప్రశ్న ఇటు విద్యార్థుల్లోనూ, విద్యార్థి తల్లిదండ్రుల్లోనూ, విద్యార్థి సంఘాల పరంగానూ వ్యక్తం అవుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే 10 క్వశ్చన్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్ గా 10కి 10 క్వశ్చన్స్ ఎటువంటి మార్పులు చేయకుండా
దాన్ని మక్కి దింపినట్టు క్వశ్చన్ పేపర్ మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదన్నా ఒప్పందంలో భాగంగా ఎవరినన్నా గట్టెక్కించడంలో భాగమైనటువంటి భాగంగా ఇలా చేస్తున్నటువంటి అనుమానం కూడా వ్యక్తం అవుతా ఉంది. ముఖ్యంగా ఈ క్వశ్చన్ పేపర్ దీన్ని ఇలాగే దించడం ద్వారా ఎవరన్నా విద్యార్థులకు ముందుగానే ఈ క్వశ్చన్ పేపర్ ఇలాగే ఉంటుందని చెప్పి దాని ద్వారా ఏమన్నా లబ్ధి పొందే ప్రయత్నం చేశారా అనేది కూడా విచారణలో భాగంగా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా దీనిపైన ఇప్పటికైతే అధికారులు స్పందించడం లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. కనీసం అటు పక్కకు వెళ్ళిన మీడియా ప్రతినిధులతో కనీసం మాట్లాడేందుకు కూడా వాళ్ళు ఇష్టపడడం లేదు. ముఖ్యంగా ఈ యొక్క ప్రశ్న పత్రం ఎలాగా ఉందో ఇవాళ కూడా విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. కాకతీయ మెడికల్ కాలేజ్ సెంటర్ లో ఎగ్జామ్ రాస్తా ఉన్నారు. ఇవాళ ప్రశ్న పత్రం కూడా అలాగే ఉందన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎగ్జామ్ కాసేపట్లో ముగుస్తుంది. ఆ ఎగ్జామ్ అయిన తర్వాత ఇవాళకి సంబంధించిన ప్రశ్న పత్రం కూడా గతంలో ఏదైనా ప్రశ్న పత్రంతో పోలి ఉందా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ప్రతిష రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.